సంస్కృత ప్రవేశిక పాఠః 11 శబ్దరూపాణి రామశబ్దః. పునః స్వాగతం. నమస్కారం పిల్లలు. మళ్ళీ మన సంస్కృత క్లాస్కి స్వాగతం. మీరు ఎంత బాగా నేర్చుకుంటున్నారో చూస్తే నాకు చాలా ఆనందంగా ఉంది. నిన్న మనం క్రియాపదాల గురించి నేర్చుకున్నాం. గచ్చామి, పఠామి, లిఖామి అలాంటివి. ఈరోజు మనం శబ్దరూపాల గురించి నేర్చుకుందాం. శబ్దరూపం అంటే ఏమిటి? ఒక పదం వాక్యంలో ఎలా మారుతుందో చూడటం. ఉదాహరణకు రాముడు, రాముడిని, రాముడికి అలా మారుతుంది కదా. ఇది చాలా ముఖ్యం. సిద్ధంగా ఉన్నారా? శబ్దరూపం కిం? శబ్దరూపం ఏమిటి? శబ్దస్య రూపాణి. శబ్దరూపాణి. శబ్దరూపం అంటే ఒక పదం వివిధ రూపాలలో ఎలా కనిపిస్తుందో. తెలుగులో మనం చెప్పేటప్పుడు రాముడు వెళుతున్నాడు, రాముడిని చూశాను, రాముడికి ఇచ్చాను అని చెప్తాం కదా. రాముడు అనే పదం మారుతోంది చూశారా? సంస్కృతంలో కూడా అలాగే. కాని ఇక్కడ మరింత క్రమబద్ధంగా ఉంటుంది. ఇప్పుడు నేర్చుకుందాం. విభక్తయః. విభక్తులు సంస్కృతంలో 7 విభక్తులు ఉన్నాయి. విభక్తి అంటే పదం వాక్యంలో ఎలా వాడబడుతోందో చెప్పేది. ఇప్పుడు వాటి పేర్లు చూద్దాం. సప్త విభక్తయః. ప్రథమా విభక్తిః. ప్రథమా విభక్తి. కర్త. ఎవరు చేస్తున్నారు? ద్వితీయా విభక్తిః. ద్వితీయా విభక్తి. కర్మ. దేనిపై చేస్తున్నారు? తృతీయా విభక్తిః. తృతీయా విభక్తి. కరణం. దేనితో చేస్తున్నారు? చతుర్థీ విభక్తిః. చతుర్థీ విభక్తి. సంప్రదానం. ఎవరికి చేస్తున్నారు? పంచమీ విభక్తిః. పంచమీ విభక్తి. అపాదానం. దేని నుండి షష్ఠీ విభక్తిః. షష్ఠీ విభక్తి. సంబంధం. దేని యొక్క సప్తమీ విభక్తిః. సప్తమీ విభక్తి. అధికరణం. ఎక్కడ ఇవి మొదట కష్టంగా అనిపించవచ్చు, కాని మెల్లగా చాలా సులభమవుతుంది. రామశబ్దః. రామశబ్దం. ఇప్పుడు మనం రామ అనే పదం ఎలా మారుతుందో చూద్దాం. ఇది అకారాంత పుల్లింగ శబ్దం. అంటే చివర ఆ అనే స్వరం ఉంటుంది. రామ, కృష్ణ, బాల అలాంటి పదాలన్నీ ఇలాగే మారుతాయి. ఒకటి నేర్చుకుంటే చాలు. మొదట ఏకవచనం చూద్దాం. ఏకవచనం అంటే ఒకడు అని అర్థం. ఏకవచనం. ఏకవచనం. ఒక్కడు. ప్రథమ. రామః. రామః అంటే రాముడు. కర్త. ఎవరు పనిచేస్తున్నారో చెప్పడానికి. ఉదాహరణం రామః గచ్చతి. రామః గచ్చతి. రాముడు వెళ్తున్నాడు. చూడండి, చివర అహ వచ్చింది. ప్రథమా విభక్తిలో. ద్వితీయ. రామం. రామం అంటే రాముడిని. కర్మ. దేనిపై పని జరుగుతోందో చెప్పడానికి. ఉదాహరణం అహం రామం పశ్యామి. అహం రామం పశ్యామి. నేను రాముడిని చూస్తున్నాను. చూడండి, చివర అం వచ్చింది. ద్వితీయ విభక్తిలో. తృతీయ. రామేణ. రామేణ అంటే రాముడితో. రాముడి ద్వారా. కరణం. దేనితో పనిచేస్తున్నారో చెప్పడానికి. ఉదాహరణం రామేణ సహ గచ్చామి. రామేణ సహ గచ్చామి.
రాముడితో కలిసి వెళ్తున్నాను. చూడండి, చివర ఏన వచ్చింది. చతుర్థి. రామాయ. రామాయ అంటే రాముడికి. సంప్రదానం. ఎవరికి ఇస్తున్నారో చెప్పడానికి. ఉదాహరణం: రామాయ నమః. రామాయ నమః. రాముడికి నమస్కారం. చూడండి, చివర ఆయ వచ్చింది. మనం ఆలయంలో ఇలా చెప్తాం కదా. పంచమి. రామాత్. రామాత్ అంటే రాముడి నుండి. అపాదానం. దేని నుండి అనేది చెప్పడానికి. ఉదాహరణం: రామాత్ పుస్తకం ప్రాప్నోమి. రామాత్ పుస్తకం ప్రాప్నోమి. రాముడి నుండి పుస్తకం పొందుతున్నాను. చూడండి, చివర ఆత్ వచ్చింది. షష్ఠీ. రామస్య. రామస్య అంటే రాముడి. రాముడి యొక్క. సంబంధం. దేని యొక్క అనేది చెప్పడానికి. ఉదాహరణం: రామస్య పుస్తకం. రామస్య పుస్తకం. రాముడి పుస్తకం. చూడండి, చివర అస్య వచ్చింది. సప్తమి. రామే రామే అంటే రాముడిలో. రాముడి దగ్గర. అధికరణం. ఎక్కడ అనేది చెప్పడానికి. ఉదాహరణం: రామే విశ్వాసః అస్తి. రామే విశ్వాసః అస్తి. రాముడిపై నమ్మకం ఉంది. చూడండి, చివర ఏ వచ్చింది. సారాంశః. సారాంశం. ఏకవచనం. ఇప్పుడు అన్నింటినీ కలిపి ఒకసారి చూద్దాం. ప్రథమ. రామః. రాముడు. ద్వితీయ. రామం. రాముడిని తృతీయ. రామేణ. రాముడితో చతుర్థి. రామాయ. రాముడికి పంచమి. రామాత్. రాముడి నుండి షష్ఠి. రామస్య. రాముడి యొక్క సప్తమి. రామే. రాముడిలో ఈ ఏడింటిని 3 సార్లు చెప్పండి. రామః. రామం. రామేణ. రామాయ. రామాత్. రామస్య. రామే. మళ్ళీ రామః. రామాత్. రామస్య. రామే. రామాత్. రామస్య. రామాత్. 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 రామస్య. రామే. అద్భుతం. అభ్యాసః. ప్రాక్టీస్. ఇప్పుడు ప్రతి విభక్తితో ఒక వాక్యం చూద్దాం. ప్రథమ. రామః విద్యాలయం గచ్చతి. రామః విద్యాలయం గచ్చతి. రాముడు స్కూలుకి వెళ్తున్నాడు. ద్వితీయ. అహం రామం పశ్యామి. అహం రామం పశ్యామి. నేను రాముడిని చూస్తున్నాను. తృతీయ. రామేణ సహ గచ్ఛామి. రామేణ సహ గచ్ఛామి. రాముడితో కలిసి వెళ్తున్నాను. చతుర్థి. అహం రామాయ పుస్తకం దదామి. అహం రామాయ పుస్తకం దదామి. నేను రాముడికి పుస్తకం ఇస్తున్నాను. పంచమి. అహం రామాత్ పుస్తకం గృహ్ణామి. అహం రామాత్ పుస్తకం గృహ్ణామి. నేను రాముడి నుండి పుస్తకం తీసుకుంటున్నాను. షష్ఠి. ఏతత్ రామస్య పుస్తకం అస్తి. ఏతత్ రామస్య పుస్తకం అస్తి. ఇది రాముడి పుస్తకం. సప్తమి. రామే శ్రద్ధ అస్తి. రామే శ్రద్ధ అస్తి. రాముడిపై శ్రద్ధ ఉంది. అన్యే శబ్దాః. ఇతర పదాలు రామశబ్దంలాగే మారే మరికొన్ని పదాలు చూద్దాం. ఇవన్నీ అకారాంత పుల్లింగ శబ్దాలు. కృష్ణ శబ్దః. కృష్ణ శబ్దం. ప్రథమ. కృష్ణః. కృష్ణుడు ద్వితీయ. కృష్ణం. కృష్ణుడిని తృతీయ.
కృష్ణేన కృష్ణుడితో చతుర్థి. కృష్ణాయ కృష్ణుడికి పంచమి. కృష్ణాత్ కృష్ణుడి నుండి షష్ఠి. కృష్ణస్య కృష్ణుడి యొక్క సప్తమి. కృష్ణే కృష్ణుడిలో ఉదాహరణం. కృష్ణః అర్జునం ఉపదిశతి. కృష్ణః అర్జునం ఉపదిశతి. కృష్ణుడు అర్జునునికి ఉపదేశిస్తున్నాడు. బాలక శబ్దః. బాలక శబ్దం ప్రథమ. బాలకః బాలుడు ద్వితీయ. బాలకం బాలుడ్ని తృతీయ. బాలకేన బాలుడితో చతుర్థి. బాలకాయ బాలుడికి పంచమి. బాలకాత్ బాలుడి నుండి షష్ఠి. బాలకస్య బాలుడి యొక్క సప్తమి. బాలకే బాలుడిలో ఉదాహరణం. బాలకః పుస్తకం పఠతి. బాలకః పుస్తకం పఠతి బాలుడు పుస్తకం చదువుతున్నాడు. ఛాత్ర శబ్దః. ఛాత్ర శబ్దం ప్రథమా. ఛాత్రః విద్యార్థి ద్వితీయ. ఛాత్రం విద్యార్థిని తృతీయ. ఛాత్రేణ విద్యార్థితో చతుర్థి. ఛాత్రాయ విద్యార్థికి పంచమి. ఛాత్రాత్ విద్యార్థి నుండి షష్ఠి. ఛాత్రస్య విద్యార్థి యొక్క సప్తమి. ఛాత్రే విద్యార్థిలో ఉదాహరణం. ఛాత్రః శిక్షకం నమతి. ఛాత్రః శిక్షకం నమతి విద్యార్థి గురువుకు నమస్కరిస్తున్నాడు. దీర్ఘవాక్యాని పెద్ద వాక్యాలు. ఇప్పుడు వివిధ విభక్తులను కలిపి పెద్ద వాక్యాలు చూద్దాం. రామః సీతాయై పుష్పం దదాతి. రామః సీతాయై పుష్పం దదాతి రాముడు సీతకు పువ్వు ఇస్తున్నాడు. ఇక్కడ రామః ప్రథమా విభక్తి. సీతాయై చతుర్థీ విభక్తి. బాలకః పితరం సహ విద్యాలయం గచ్చతి. బాలకః పితరం సహ విద్యాలయం గచ్చతి బాలుడు నాన్నతో కలిసి స్కూలుకి వెళ్తున్నాడు. ఇక్కడ బాలకః ప్రథమ. పితరం ద్వితీయ. కృష్ణస్య ఉపదేశः అర్జునాయ అస్తి. కృష్ణస్య ఉపదేశः అర్జునాయ అస్తి కృష్ణుడి ఉపదేశం అర్జునునికి ఉంది. ఇక్కడ కృష్ణస్య షష్ఠి. అర్జునాయ చతుర్థి. విశేష అభ్యాసః ప్రత్యేక ప్రాక్టీస్. ఇప్పుడు ఒక ప్రత్యేక ప్రాక్టీస్ చేద్దాం. నేను తెలుగులో చెప్తాను, మీరు సంస్కృతంలో చెప్పండి. తెలుగు నుండి సంస్కృతం. రాముడు వెళ్తున్నాడు. రామః గచ్చతి రాముడిని చూస్తున్నాను. రామ పశ్యామి రాముడితో మాట్లాడుతున్నాను. రామేణ సహ వదామి రాముడికి ఇస్తున్నాను. రామాయ దదామి రాముడి పుస్తకం. రామస్య పుస్తకం బాగుంది. మీరు బాగా అర్థం చేసుకున్నారు. గృహకార్యం. ఈరోజు ఇంటి పని చాలా చాలా ముఖ్యం. మొదట రామశబ్ద రూపం 10 సార్లు వ్రాయండి. 7 విభక్తులు. రామః, రామం, రామేణ, రామాయ, రామాత్, రామస్య, రామే. రెండోది కృష్ణ మరియు బాలక శబ్దరూపాలు కూడా వ్రాయండి. కృష్ణః, కృష్ణం. ఇలా కొనసాగించండి. మూడోది ప్రతి విభక్తితో ఒక వాక్యం వ్రాయండి. రామశబ్దంతో ప్రథమ. రామః గచ్చతి. ద్వితీయ అహం రామం పశ్యామి. ఇలా కొనసాగించండి. నాలుగోది ఈ పదాలతో శబ్దరూపం వ్రాయండి. గజ, ఏనుగు, నర, మనిషి, దేవా, దేవుడు. ఐదోది
విభక్తుల పేర్లు గుర్తుంచుకోండి. ప్రథమ, ద్వితీయ, తృతీయ, చతుర్థి, పంచమి, షష్ఠి, సప్తమి, ఆరోది. రోజూ రామశబ్దరూపం 3 సార్లు పఠించండి. పునః మిలామః. చాలా బాగా నేర్చుకున్నారు పిల్లలు. ఈరోజు మనం శబ్దరూపాల గురించి నేర్చుకున్నాం. రామశబ్దం ఈ 7 విభక్తులలో ఎలా మారుతుందో చూశాం. ఇది చాలా ముఖ్యమైన పాఠం. ఇది బాగా అర్థమైతే మీరు ఏ వాక్యమైనా చెప్పగలరు. రేపు మనం స్త్రీలింగ శబ్దరూపాలు నేర్చుకుందాం. సీత, రమ అలాంటి పదాలు ఎలా మారుతాయో అది కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. మళ్ళీ కలుద్దాం. నమః. త్వం శ్రేష్ఠః ఛాత్రః అసి. నమస్కారం. నువ్వు శ్రేష్టమైన విద్యార్థివి.